హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో మున్సిపల్ ఉద్యోగాలలో భాగంగా 74వ రాజ్యాంగ సవరణ గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో ఆల్రెడీ మనం మున్సిపల్ యాక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చేయడం జరిగింది. సో 2 క్లాసెస్ చేశాను. సో దాంట్లో మనకు ఫస్ట్ చాప్టర్లో చాలా వరకు ఈ 74 అమెండ్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. సో మీకు ఆ చాప్టర్ క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ ఈ 74వ రాజ్యాంగ సవరణ గురించి చదివిన తర్వాత చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దీనిలో మీకు అయితే అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఈ 74 రాజ్యాంగ సవరణ అనేది. అదేవిధంగా దీని నుంచి మనకు ఒక 3 or 4 క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్లాసు. సో ఎండ్ వరకు చూడండి. సో అదేవిధంగా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని చాలామంది చూస్తున్నట్టు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మినిమం 500 లైక్స్ అనేది వీడియోకి ఉండాలి. సో అప్పుడే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి మరిన్ని ఇటువంటి వీడియోస్ అయితే మీకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాము. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ కాండి. సో డైలీ నేను వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో మీకు జాయిన్ అయితే దాని లింక్స్ అనేది షేర్ చేస్తే కనుక మీకు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. సో మన టాపిక్ వచ్చేసి ఇక్కడ చూద్దాం, 74వ రాజ్యాంగ సవరణ. సో ఫ్రెండ్స్, మనకు తెలిసినటువంటి విషయమే. సో రాజ్యాంగంలో మనకు 73, 74వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని, రాజ్యాంగ హోదాను కల్పించడం కోసం చేసినటువంటి రాజ్యాంగ సవరణలు. సో దాంట్లో మనకు 73వ రాజ్యాంగ సవరణ కనుక చూసుకుంటే ఇది మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చేసినటువంటి రాజ్యాంగ సవరణ. సో 74వది వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు వేరే ఉంటాయి. సో అది 73వ రాజ్యాంగ సవరణ తెలుపుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక వ్యవస్థ గురించి చూసినప్పుడు మనకు అది 74వ రాజ్యాంగ సవరణ అనేటువంటిది తెలపడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనం చూసినట్లు వీటి యొక్క అమలు, అంటే మనకి ఇప్పుడు 73వ రాజ్యాంగ సవరణ గురించి అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఏదైతే పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ అప్పుడు క్లియర్గా చదువుకొని ఉంటారు. సో దానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెండు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని చేంజెస్ చేసుకొని మనం వీటిని అయితే చూడవచ్చు. సో ఇక్కడ వీటి యొక్క అమలు కనుక మనం చూసుకుంటే, సో ఇక్కడ 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఇది మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందన్న విషయం కనుక చూసుకుంటే, సో ఇది 1993 జూన్ 1వ తేదీన అయితే మనకు అమల్లోకి రావడం జరిగింది. సో అప్పుడు మనకు పివి నరసింహారావు గారు మనకు పీఎంగా ప్రధానమంత్రి ఉండడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఆ టైంలో ఉన్నటువంటి, అంటే మనకి ఏదైతే 74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. సో క్వశ్చన్ అడగడానికి ఇట్లైనా అడగవచ్చు. ఒక ఎగ్జామినర్ మనం క్వశ్చన్ అడగాలనుకుంటే ఎంత డెప్త్ అయినా కూడా అడగవచ్చు. అది ఈజీ టాపిక్ అయినా కూడా అందులో డెప్త్ క్వశ్చన్ అడగవచ్చు అనమాట. అటువంటి సందర్భాలు ఉంటాయి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక మీరు డైరెక్ట్గా ఎప్పుడు అమల్లోకి వచ్చింది 1993 జూన్ 1 అట్లా చదవడం కాదు. సో అదంతా ఓల్డ్ ప్రాసెస్. ఇప్పుడంతా మొత్తం ఎగ్జామ్ ప్యాటర్నే చేంజ్ చేశాడు. ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు 3 ప్యాటర్న్స్ ఉంటాయి. ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి జతపరుచుంటాయి. ఒకవైపు మనకు ఒక సంబంధించి మ్యాటర్ ఇచ్చి ఇంకొక వైపు ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమంటాడు. అది సెకండ్ లెవెల్ క్వశ్చన్. ఇక థర్డ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఏంటంటే అసెషన్ అండ్ రీజనింగ్. ఒక ప్రవచనం అట్లా ఇచ్చేసి ఇది పైది తప్పు, ఒక 2 సెంటెన్స్ ఇచ్చేసి మీ కింద ఇది తప్పు, ఫస్ట్ తప్పు, సెకండ్ రైట్, ఇట్లా ఇస్తున్నాడు. మీరు చూడవచ్చు ఇటీవల కాలంలో ఈ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ సంబంధించిన క్వశ్చన్సే మన ఎగ్జామ్లో ఎక్కువ చూస్తున్నాం. ఫస్ట్ లెవెల్ క్వశ్చన్స్ అనేది తగ్గిపోయింది. సో అందుకని అది ఆ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ క్వశ్చన్స్ మనం ఎప్పుడు చేస్తామంటే ఇలా డైరెక్ట్ క్వశ్చన్ చదువుకోకుండా దాని వెనుక మ్యాటర్ అనేది కూడా మనం చదువుకోవాలి. క్వశ్చన్ అనేది ఇట్లా ఇస్తాడు అనమాట. మనకు 74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినటువంటి దాని కింది వాటిలో సరిచూడమంటాడు. అప్పుడు ఎట్లా ఇస్తాడు? ఇది 1993 జూన్ 1 అమల్లోకి వచ్చింది. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, అప్పటి రాష్ట్రపతి వచ్చేసి మనకు శంకల్ దయాళ్ శర్మ. ఇదంతా తెలియాలి మనకు. ఓకేనా? సో అందుకనే చదివేటప్పుడు డెప్త్నెస్ అలవాటు చేసుకోండి. మీకు ఈజీగా ఆన్సర్ అనేది చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రి, అప్పటి యొక్క రాష్ట్రపతి వచ్చేసి మనకు శంకల్ దయాళ్ శర్మ గారు దానిపైన సంతకం చేయడం జరిగింది. సో మనకి ఒకవేళ 73వ రాజ్యాంగ సవరణ గురించి కనుక చూస్తే మనకి ఏప్రిల్ 24, 1993లో మనకు ఆ సవరణ అమల్లోకి రావడం జరిగింది. సో దాన్ని మనం ది పంచాయతీస్ అంటాం, దీన్ని ది మున్సిపాలిటీస్ అంటాం. అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 93 జూన్ 1. అదే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు డేట్ చేంజ్ అయిందండి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు 1994 మే 30వ తేదీన మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది మనకు అమల్లోకి రావడం జరిగింది. అప్పుడు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఉండే కనుక సో 94 నుంచి మనకైతే ఇది అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. అయితే యాక్చువల్గా దీనికి 92, 93లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగింది. చివరిగా మనకు 93 జూన్ 1 అమల్లోకి అయితే రావడం జరిగింది. యాక్చువల్గా మీకు దీని యొక్క హిస్టరీ కూడా కొంత తెలియాలి. హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. అసలు యాక్చువల్గా ఈ మున్సిపాలిటీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చినటువంటి కనుక చూసుకుంటే మనం సింధు నాగరికత నుంచే మనకి మున్సిపాలిటీస్, అంటే పట్టణ నాగరికత అనేది ఉంది. మనం చదువుకుంటాం సింధు నాగరికత, పట్టణ నాగరికత అని చెప్పేసి. వాళ్ళు కూడా చాలా ఇళ్లలో బాత్రూమ్స్ కట్టుకోవడం కావచ్చు, మోరీల నిర్మాణం కావచ్చు. సో చాలా వాళ్ళ యొక్క పట్టణ నిర్మాణాన్ని వాళ్ళైతే చూపించడం జరిగింది. సో అప్పటి నుంచే ఉంది, బట్ మనకు అదంతా అవసరం లేదు. సో మనం చూసుకుంటే మనకు బ్రిటిష్ వారు పరిపాలించినప్పటి నుంచి కూడా మనకి మున్సిపాలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. మొట్టమొదటి మున్సిపాలిటీ వచ్చేసి మనకు మద్రాసు నగరంలో 1687లో మనకు దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ అనేది రావడం జరిగింది.
సో మీకు ఆల్రెడీ దీని మీద నేను ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను మనకు ఏదైతే ఆన్లైన్ టెస్ట్లో. మొట్టమొదటి మున్సిపాలిటీ ఎక్కడ ఏర్పడిందని చెప్పేసి ఇది మద్రాసు 1687 సంవత్సరంలో మనకు అది మొదటి మున్సిపాలిటీ ఏర్పడడం జరిగింది. సో దాని తర్వాత మనకు బాంబే, తర్వాత కలకత్తా ఈ ఏర్పడినటువంటి అంటే వరుస క్రమంలో చూసుకుంటే ఫస్ట్ మద్రాసు, తర్వాత బాంబే, కలకత్తాలో దీనికి సంబంధించి మున్సిపాలిటీస్ అంటే మున్సిపల్ కార్పొరేషన్, మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ మద్రాసు, తర్వాత బాంబే, కలకత్తా ఈ విధంగా అయితే ఏర్పడడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలు కనుక చూసుకుంటే. సో అదేవిధంగా ఇది మనకు టోటల్గా ఈ 74వ రాజ్యాంగ సవరణ అనేటువంటి రాజ్యాంగంలో మనకు 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ షెడ్యూల్ అంటే 12వ షెడ్యూల్ మనకు దీన్ని చేర్చారు. అదే 9వ భాగం 9A భాగంలో దీన్ని అయితే చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్ వచ్చేసి మనకు ఏదైతే పంచాయతీ వ్యవస్థ గురించి చెప్తుంది. 12వ షెడ్యూల్ వచ్చేసి 74వ రాజ్యాంగ సవరణ గురించి, ది మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ దీనిలో ఉన్నటువంటి దీనికి మనం కంపారిజన్ చేసినట్లయితే మనకి 243 ఆర్టికల్ అనేటువంటిది వీటి గురించి తెలుపుతుంది. 243లో ఉన్నటువంటి పి నుంచి ఏదైతే జెడ్జీ వరకు వచ్చేసి మనకు 74వ రాజ్యాంగ సవరణ తెలుపుతుంది. అదేవిధంగా 243 నుంచి 243 వరకు, సో ఓకేనా, అంటే ఓ వరకు పి నుంచి ఇది ఉంటే ఓ వరకు వచ్చేసి మనకు 73వ రాజ్యాంగ సవరణ తెలుపుతుంది. సో మీకు 73 ఆల్రెడీ చదివి ఉంటారని అర్థమవుతుంది. సో 74 వచ్చేసి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది పి నుంచి జెడ్జీ వరకు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్తాను, ఇక్కడ వరుసగా మనకు 243 పి నుంచి వరుసగా జెడ్జీ వరకు అయితే రావడం జరుగుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా మనకు అడుగుతారు అనమాట, ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది, ఇది ఏ ఆర్టికల్ సంబంధించి డైరెక్ట్గా అడుగుతారు. ఇక మనం 243 పి కనుక చూసుకుంటే ఇది మనకు స్థానిక సంస్థలకు నిర్వచనాలకు సంబంధించి మనకు ఈ ఆర్టికల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి 243 పిలో దీనికి సంబంధించి అయితే మనకు ఉండడం జరిగింది. డైరెక్ట్గా అడుగుతారు. సో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిర్వచనాలు మనం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి చూడవచ్చు, ఏ ఆర్టికల్లో చూడవచ్చు అని చెప్పేసి అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అది వచ్చేసి మనకు ఇది 243 పి అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 243 క్యూ కనుక చూసుకుంటే మనకు, సో 243 క్యూలో మనకు నిర్మాణం, మున్సిపాలిటీస్ యొక్క నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. సో ఇది మనకు సిమిలర్గా చూసుకుంటే పంచాయతీ రాజ్ వ్యవస్థలో చూసుకుంటే అక్కడ బి అన్నమాట, 243 బి అండ్ ఇక్కడ 243 క్యూ. ఇది చాలా ఇంపార్టెంట్. మొన్నటి దాంట్లో మనకు చాలాసార్లు రిపీట్ అయింది. ఇక్కడ నిర్మాణం అంటే ఏంటిది, పట్టణ నగరపాలిక సంస్థల యొక్క నిర్మాణం గురించి తెలుపుతుంది. అక్కడ ఎట్లా అంటే మనకు గ్రామీణ పంచాయతీ వ్యవస్థ చూసినప్పుడు మనకు అక్కడ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేది ఉండేది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్లో మనకు ఈ యాక్ట్ రాకముందు 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేది ఉంది. అదొకటి వచ్చేసి నగర పంచాయతీలు, తర్వాత మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్. బట్ ఇప్పుడు మనకు నగర పంచాయతీలు తీసేసింది కనుక సో ఇప్పుడు మనకు రెండే కనబడతాయి, ఒకటి వచ్చేసి మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ నిర్మాణం గురించి తెలుపుతుంది అన్నమాట. అదేవిధంగా దీనిలో ఎంతమంది ఉంటే మున్సిపాలిటీ, ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం అయితే మనకు 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి వాటిని మనం మున్సిపాలిటీస్గా చెప్తున్నాం. 3 లక్షల కంటే పైన 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్నటువంటి వాటిని కార్పొరేషన్గా చెప్తున్నాం. అదేవిధంగా 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీగా అనేది పిలవడం జరుగుతుంది. అయితే మనకు రీసెంట్గా మనకి ఏదైతే నగర పంచాయతీలను మున్సిపాలిటీలో యాడ్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో జనగామ అటువంటి ప్రాంతాల్లో 2,50,000 జనాభా కూడా ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ తక్కువ జనాభా ఉన్నా కూడా దాన్ని వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ అని చెప్తే అది మున్సిపల్ కౌన్సిల్ కింద రావడం జరిగింది మొన్న మున్సిపల్ యాక్ట్లో. అంటే అలా 3 lakhs అనేటువంటి పర్టికులర్ ఫిగర్ అంటూ లేదు. బట్ మనం జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం మనం అంటే రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం మనం చదువుకుంటున్నాం. సో ఇది మనకు దాని నిర్మాణాన్ని తెలిపేటువంటి ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మున్సిపల్ నిర్మాణాన్ని తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి 243 క్యూ ఆర్టికల్ అనేది మనకు తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 243 ఆర్ కనుక చూసుకుంటే ఎన్నికల నిర్మాణం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్నికల నిర్మాణం, ఎన్నికల విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, సో మున్సిపాలిటీలో ఎన్నికల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అనే వివరాలు దీనిలో ఉంటాయి. డైరెక్ట్గా అడుగుతాడు. ఎన్నికల విధాన నిర్మాణం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఇది రాజ్యాంగం 243 ఆర్. సో దీని ఇక్కడ పదవీ కాలం అంటే మనకు 5 సంవత్సరాలు అనేది దీనిలో మనకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 5 years అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎన్నికల విధానం అంటే ఎట్లా ఉంటుంది, ఎన్నికల విధానం ప్రజలు మనకి ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ను ఎన్నుకుంటారు, తర్వాత చైర్మన్ ఏదైతే మున్సిపాలిటీలో ప్రజలు, అదేవిధంగా మనకి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో చూసినప్పుడు అక్కడ కార్పొరేటర్ని ఎన్నుకుంటారు, తర్వాత మేయర్. ఈ సిస్టమ్ గురించి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఇటువంటి విధానం అనేటువంటి మనకి ఏ ఆర్టికల్లో ఉంటుందంటే 243 ఆర్ ఆర్టికల్లో ఉంటుంది అండి. సో ఇది గుర్తుంచుకోవాలి, ఆర్టికల్ ఏమనేది గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్స్ 243 టీ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఇక్కడ ఎస్ కనుక చూసుకుంటే వార్డు కమిటీల యొక్క ఏర్పాటు. సో ఈ వార్డు కమిటీల యొక్క ఏర్పాటును గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటంటే మనకు 243 ఎస్ ఆర్టికల్ అనేటువంటి వార్డు కమిటీల ఏర్పాటు గురించి తెలుపుతుంది. సో మన రాజ్యాంగాలు చూసినప్పుడు ఒక కార్పొరేషన్లో 50 కంటే
తగ్గకుండా 100 కంటే పెరగకుండా వార్డు కమిటీలు అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం మున్సిపల్ యాక్ట్లో చూసినట్లయితే వార్డు కమిటీలు అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఒక వార్డు కమిటీ ఏర్పాటు చేయాలి, దానిలో 4 కమిటీలు ఏర్పాటు చేయాలి, ఒక్కొక్క కమిటీలో 15 మంది కంటే మించకుండా ఉండాలని చెప్పేసి మనం ఆల్రెడీ మున్సిపల్ యాక్ట్లో చూడడం జరిగింది. సో దానిలో అన్ని వర్గాల నుంచి మెంబర్స్ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకైతే మున్సిపల్ యాక్ట్లో క్లియర్గా ఉంది. అంటే ఇక్కడ వార్డు కమిటీల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే 243 ఎస్ ఆర్టికల్ మనకు దీని గురించి అయితే తెలుపుతుంది. నెక్స్ట్ 243 టీ ఆర్టికల్ కనుక చూస్తే మనకు రిజర్వేషన్ విధానం గురించి తెలుపుతున్నాం. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో 243 టీ ఆర్టికల్ దేన్ని తెలుపుతుంది? రిజర్వేషన్స్. సో రిజర్వేషన్స్ అంటే మనకు సో ఇప్పుడు మున్సిపల్ యాక్ట్లో చూస్తుంటే మనకి 50% రిజర్వేషన్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50% రిజర్వేషన్స్ ఉండాలి. అదేవిధంగా 50% మించకుండా, యాక్చువల్గా రిజర్వేషన్స్ అనేటువంటిది మనకు 50% మించకుండా ఉండాలని చెప్పేసి మనకైతే ఒక రూల్ ఉంది. ఒక తమిళనాడుకు సంబంధించి మనకు 69% అక్కడ రిజర్వేషన్స్ ఉంటాయి. అది ఒక పర్టికులర్ వాళ్ళు జియో తీసుకురావడం వాళ్ళది పర్టికులర్గా ఉండడం జరిగింది ఆర్డినెన్స్. మనకైతే 50% మించకుండా మనకు రిజర్వేషన్స్ అనేటువంటి మించకూడదని చెప్పేసి మనకైతే యాక్ట్లో ఉంది. సో ఇక రాజ్యాంగ ప్రకారం చూస్తే 1/3 వంతు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కేటాయింపు. అది ఏదైతే షెడ్యూల్ కులాలకు సంబంధించి కూడా మనకు దీనిలో క్లియర్గా ఒక రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఏ విధంగా ఉండాలనేటువంటి పూర్తి వివరాలు మనకు 243 టీలో వివరంగా చెప్పడం జరిగిందనమాట. సో ఇటువంటి మనకు అంటే ఇక్కడ టీలో ఏం చెప్తారంటే మనకు అంటే పంచాయతీలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు కొన్ని స్థానాలను కేటాయించవలసి ఉంటుంది. రిజర్వ్ చేసినటువంటి స్థానాల్లో 1/3 వంతు ఎస్సీ ఎస్టీ వర్గాలకు స్త్రీలకు కేటాయించాలని చెప్పేసి. సో వీళ్ళ యొక్క ఎన్నిక ప్రత్యక్ష విధంగా ఉంటుందా? ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ అయిన సీట్లలో కనీసం 1/3 వంతు మహిళలకు కేటాయించాలన్నమాట. సో ఆ విధంగా అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో ఇది రిజర్వేషన్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ వచ్చేసి మనకు 243 టీ ఆర్టికల్ అనేటువంటిది మనకు రిజర్వేషన్ గురించి తెలుపుతుంది. అదే నెక్స్ట్ వచ్చేసి పదవీ కాలం. సో మనకి ఇంతకుముందే వచ్చేసింది పదవీ కాలం అంటే మనకు 5 years. సో వీళ్ళ యొక్క మున్సిపాలిటీస్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క పదవీ కాలం ఏ విధంగా ఉంటుందంటే 243 యూలో మనకు ఈ పదవీ కాలం గురించి అయితే తెలుపుతుంది. పదవీ కాలం కూడా సో రాజీనామా చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, మధ్యలో ఒకవేళ ఒక వ్యక్తి కనుక అకస్మాత్తుగా ఖాళీ ఏర్పడ్డది అనుకో ఆ పొజిషన్లో, అక్కడ ఏ విధంగా ఎన్నికలు జరపాలి, ఆ పదవి కాలం మనకు అక్కడి నుంచి కొనసాగుతుంది అంటే అట్లే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years తర్వాత అక్కడ ఒక వ్యక్తి చనిపోయి కానీ లేకుంటే రాజీనామా చేసిందంటే మిగతా 3 yearsకు మనం ఎన్నికలు జరిగినప్పటికీ అక్కడ మళ్ళీ వాళ్ళకి 5 years ఇయర్, మళ్ళీ ఓన్లీ 2 మళ్ళీ మీ రిమైనింగ్ కాలం మాత్రమే ఉండడం జరుగుతుంది. అది మనకు 2019 యాక్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు 243 యూ గురించి తెలిపేటువంటి కాలపరిమితి గురించి తెలిపేటువంటిది అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే అంటే వాటి యొక్క ఎప్పుడు ఎన్నిక విధానం కూడా ఉంటుంది దీనిలో పదవి కాలం సంబంధించిన దాంట్లో. అండ్ నెక్స్ట్ 243 వి కనుక చూసుకుంటే వి కనుక చూసుకుంటే అనర్హతలు. సో అనర్హతల విభాగం చూసినట్లయితే ఇక్కడ మనకు ఎంత ఏజ్ ఉండాలి, సో ఆ ఏజ్ కంటే ఇప్పుడు 21 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీనిలో అయితే మనకు ఏది మున్సిపాలిటీకి సంబంధించి అయితే వాళ్ళు కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ నిల్చోవచ్చు. సో వాటికంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళని అయితే నిల్చోవద్దు. ఇంకా కొన్ని అనర్హతలు అయితే ఉంటాయి. 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అనర్హతగా పాటించడం జరుగుతుంది. సో ఇటువంటి అనర్హతల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి మనకు 243 వి ఆర్టికల్ అనేటువంటిది తెలపడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ నేమ్స్ అనేవి గుర్తుంచుకోండి, ఏది ఏ దాన్ని తెలుపుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 243 డబ్ల్యూ వచ్చేసి మనకు విధులను తెలుపుతుంది. సో గుర్తుంచుకొని మనకి ఇంతకుముందు చెప్పాను, విధులు అనేటివి మనకు 18 విధులు ఉంటాయి, 19 ప్రకరణలు ఉంటాయి. ఇది 74వ రాజ్యాంగ సవరణలో 18 విధులు ఉంటాయి. ఆ విధుల గురించి ఇక్కడ మనం తెలపడం జరుగుతుంది. అదే 73లో అయితే 29 విధులు ఉంటాయి. మనకి 29 విధులు అనేటువంటి ఉండడం జరుగుతుంది. సో మరి ఇక్కడ 74లో ఇది ఓన్లీ 18 విధులు ఉంటాయి. అదేవిధంగా 12వ షెడ్యూల్ దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా క్లియర్గా ఉంటాయి. సో వాటి గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి మనకు 243 డబ్ల్యూ. తర్వాత 243 ఎక్స్ వచ్చేసి ఆదాయ వనరులు. సో మనకు మున్సిపాలిటీస్కి ఏ విధంగా ఆదాయ వనరులు ఏమేమి ఉంటాయి, సో వాటికి సంబంధించి ఏ విధంగా వీళ్ళు చేయవలసి ఉంటుందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకు 243 ఎక్స్లో ఇవ్వడం జరిగింది. సో అంటే ఆదాయ వనరుల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏదని మనం అడిగినప్పుడు సో అప్పుడు మనం 243 ఎక్స్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే 243 ఎక్స్ తర్వాత మనకు వై కనుక చూసుకుంటే 1 సెకండ్. సో 243 వై ఆర్థిక సంఘం. సో ఈ ఆర్థిక సంఘం గురించి మనకు 243 వైలో ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎవరు నియమిస్తారు, సో ఆర్థిక సంఘం గురించి వై గురించి కనుక మనం చూసినప్పుడు సో దీన్ని వచ్చేసి మనకు గవర్నర్ ఒక ఆర్థిక సంఘాన్ని నియమించడం జరుగుతుంది. సో ఆర్థిక సంఘం ఏర్పాటులో మనకు గవర్నర్ది ముఖ్య పాత్ర అనేది ఉంటుంది.
అంటే ఇక్కడ ఏ విధంగా మనకు ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ఏర్పరుస్తారనేటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి ఆర్థిక సంఘం ఎన్ని సంవత్సరాల యొక్క వాళ్ళ యొక్క పదవి కాలం మనకు 5 సంవత్సరాల ఒక్కసారి ఈ ఆర్థిక సంఘాన్ని అయితే నియమించుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని అంశాలపైన వీళ్ళు ఏంటంటే ఆర్థిక సంఘాన్ని మనకు రాష్ట్రం నిర్ణయించినప్పటికీ సో ఖచ్చితంగా దానికి మనకు గవర్నర్ ఆమోదం అనేటువంటి పొందవలసి ఉంటుంది. సో కొన్ని నివేదికలు వాటిని చూసిన తర్వాతనే ఆర్థిక సంఘాన్ని కొన్ని సిఫార్సులు వాటిపైన కొన్నింటిని చర్చలు చేసిన తర్వాతనే దానికి మనకు గవర్నర్ దానికి ఆమోద ముద్ర అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దానికి ముఖ్యంగా దాన్ని ఎన్నుకుని అంటే ఆర్థిక సంఘాన్ని ఏర్పరిచేటువంటి వ్యక్తి వచ్చేసి మనకు గవర్నర్గా చూడవచ్చు. సో మనకు ఇక్కడ నోట్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు మొట్టమొదటిగా ఆర్థిక సంఘం ఏర్పడినటువంటి ఇయర్ వచ్చేసి 1994 మనకు మొదటి ఆర్థిక సంఘం అనేటువంటిది ఏర్పడింది. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 94లో మనకు మొదటి ఆర్థిక సంఘం ఏర్పడింది. మొట్టమొదటి ఆర్థిక సంఘానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి వచ్చేసి అంటే చైర్మన్ వచ్చేసి మనకు లక్ష్మీస్వామి అని చెప్పి ప్రొఫెసర్ లక్ష్మీస్వామి గారు దీనికైతే మొట్టమొదటిసారిగా దీనికి చైర్మన్గా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే జెడ్ ఆర్టికల్ కనుక చూసుకుంటే ఎన్నికల యొక్క నిర్వహణ. సో మనం ఇంతకుముందు చూస్తాం అక్కడ ఎన్నికల విధానం ఎవరు ఎట్లుంటుంది అనేటువంటిది అక్కడ ఉంది. ఇక్కడ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు, ఎన్నికల కమిషన్ ఏ విధంగా తన యొక్క బాధ్యతలు నిర్వర్తించాలనేటువంటి పూర్తి వివరాలు మనకైతే ఇక్కడ జెడ్ ఏలో ఉంటుంది. మనకు జెడ్ 203 జెడ్లో ఉంటుంది, జెడ్ ఏలో ఉండడం జరుగుతుంది. సారీ ఇక్కడ మనకు 203 జెడ్ గురించి చెప్పలేదు. సో 203 జెడ్ కనుక చూసుకుంటే మనకు ఆడిటింగ్ ఖాతాల గురించి తెలుపుతున్నట్టు అంటే ఒక మున్సిపల్ వ్యవస్థకు వచ్చేటువంటి ఖాతాలు ఆడిటింగ్ అటువంటి వివరాల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి 243 జెడ్. జెడ్ఏ వచ్చేసి మనకు ఎన్నికల నిర్వహణ అంటే ఎన్నికల కమిషన్ ఏమేమి చేయాలి, ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి కొన్ని విధులు. సో అటువంటి వివరాలు వచ్చేసి మనకు 243 జెడ్ ఏలో ఎన్నికల నిర్వహణ ఉంటుంది. అదేవిధంగా జెడ్ బిలో వచ్చేసి కేంద్ర ప్రాంత ప్రాంతాలు. సో కొన్ని కేంద్ర ప్రాంత ప్రాంతాలకు కూడా మనకి 74వ రాజ్యాంగ సవరణ అనేది వర్తిస్తుంది. సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేసి మనకి జెడ్ బిలో ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా జెడ్సీ వచ్చేసి కొన్నిటికి మినహాయింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ తెలకు సంబంధించినటువంటి ఏరియాలో మనకి మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది ఉండదన్నమాట. సో అటువంటి దాని గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి మనకు 243 జెడ్సీ. అండ్ జెడ్డీ వచ్చేసి జిల్లా ప్రణాళిక కమిటీలు అనమాట. సో ఈ జెడ్డీ వచ్చేసి ఏంటంటే మనకు ఏదైతే మనకు పంచాయతీ ఒక జిల్లాలో పంచాయతీ వ్యవస్థ ఉంటుంది, మున్సిపల్ వ్యవస్థ రెండు ఉంటాయి. సో వాటిని పరిశీలించి మనకు ఒక ప్రణాళిక కమిటీ అని ఉంటుంది, వాటిని పరిశీలించేటువంటి కమిటీ ఉంటుంది. ఆ కమిటీ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి మనకు జెడ్డీ. అదేవిధంగా జెడ్ఈ వచ్చేసి కనుక మనం చూసుకుంటే మెట్రోపాలిటన్ ప్రణాళిక, ఏదైతే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి సిటీస్లో ఏ విధంగా ఉండాలనేటువంటి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి జెడ్ఈ 243 జెడ్ఈ ఆర్టికల్ అనేటువంటి దీని గురించి తెలుపుతుంది. మెట్రోపాలిటన్ సిటీ గురించి తెలిపే ఆర్టికల్ ఏదైనా డైరెక్ట్ అడిగినప్పుడు మనం ఇది చేయాల్సి ఉంటుంది ఆన్సర్. జెడ్ఎఫ్ కనుక మనం చూసుకుంటే పాత చట్టాల యొక్క కొనసాగింపు. ఏదైనా మనకు ఇప్పుడు 2019 యాక్ట్ని ఏర్పడ్డది కదా. సో అది పాత 2 చట్టాలను మనకు రద్దు చేసేది కదా. ఆ చట్టాలు అనేటువంటి మనకు ఒక 1 ఇయర్ వరకు కొనసాగింపు ఉంటాయి. సో వాటి గురించి తెలుపుతానంట. ఒక 1 ఇయర్ వరకు వాటిలో ఉన్నటువంటి వాటిని మనం అంటే ఇప్పుడు కొత్త చట్టం అనేటువంటి అమల్లోకి వచ్చినప్పటికీ ఒక 1 ఇయర్ వరకు మనం పాత చట్టంలో ఉన్నటువంటి కొన్ని అయితే అమల్లో ఉంటాయి అనేటువంటి తెలిపేటువంటి మనకు జెడ్ఎఫ్ ఆర్టికల్ 243 జెడ్ఎఫ్. లాస్ట్ వచ్చేసి మనకు జెడ్జి. సో ఇది న్యాయస్థానాల జోక్యం అనేటువంటిది ఉండదు. ఏదైతే మనకు స్థానిక సంస్థల విషయంలో న్యాయస్థానాల యొక్క జోక్యం లేకుండా ఉండడం కోసమే మనకి జెడ్జి అనే అటువంటి ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే న్యాయస్థానాల జోక్యం ఉంటే ప్రతి ఒక్కరు కోర్టులో కేసు వేసి దాన్ని అక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనులైనటువంటి అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి దీన్ని కూడా న్యాయస్థానాల జోక్యం లేకుండా ఉండడం కోసం మనకైతే ఈ జెడ్జి ఆర్టికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవి మనకు టోటల్గా 74వ రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఏ ఆర్టికల్ ఏంటిది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి కొంచెం డెప్త్ లెవెల్లో అడిగేటువంటి మ్యాటరే. కాకపోతే మన డైరెక్ట్ 243 టీ ఆర్టికల్ దేన్ని తెలుపుతుందంటే రిజర్వేషన్. సో రిజర్వేషన్ల గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏది రాజ్యాంగంలో ఉంటే 243 టీ ఆర్టికల్. ఎందుకంటే మనకు 74వ రాజ్యాంగ సవరణ ఉంది కనుక దీనిలో ఉన్నటువంటి ఈ 19 ప్రకరణలు 18 విధుల గురించి అయితే మీరు క్లియర్గా చదవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.